హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్య అంశాలు. ఆరోగ్య సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రిని ప్రారంభించిన చంద్రబాబు. గుంటూరు జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ. వైసీపీ పాలనలో లంచాలకు తావు లేకుండా అభివృద్ధి సంక్షేమాన్ని అందించామని వెల్లడి. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక తాను పూర్తిగా సినిమా రంగానికే అంకితమవుతానని వెల్లడి. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే తమ బాధ్యత అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసమేనని, ఆరోగ్యం ఆనందం సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక్కడు బాగుపడడం కాదు, హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం అందరం ఒకటే ఆలోచిస్తాం, నేను బాగుంటే చాలని. కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామ్యం ఉండాలి. అలాంటి భాగస్వామి పెట్టాడు కాబట్టి 25 సంవత్సరాలుగా 80% ఎవరైతే ఈ హాస్పిటల్లో చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా కార్డియాక్ సైన్సెస్ కానీ, ఆంకాలజీ కానీ, న్యూరో సైన్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్స్, అవయవ మార్పిడి, కిడ్నీ కేర్, తల్లి పిల్లల సంరక్షణ, ఒక 25 సూపర్ స్పెషాలిటీస్ పెట్టారు. ఈరోజు ఇదే కాకుండా మీరు చూస్తే లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్రచికిత్స అయిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడానికే డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు. వైసీపీ అధినేత జగన్ వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 నుండి 24 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది అని, చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా వైసీపీ పాలన సాగింది అని, లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వేశామని తెలిపారు. జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని, ప్రతి కార్యకర్త ఇంటికి పెద్దన్నగా అండగా ఉంటానని జగన్ చెప్పారు. మరో 25 నుండి 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. వైసీపీ పాలనలో 2 ఏళ్లు కోవిడ్ ఉందని, అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయామని చెప్పారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు, ముఖ్యమంత్రి. ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం. ఇందులో బ్రహ్మ ఆనందం తాతగా, రాజా గౌతమ్ ఆయన మనవడిగా నటించారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తన జీవితంలో ఇచ్చిన మార్పులను వివరించారు. ఇక తను ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లనని, తన ఆశలు ఆశయాలు నెరవేర్చడానికి, ప్రజాసేవ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు. ఇక తను పూర్తిగా సినిమా రంగానికి అంకితం అవుతానని, ఇటీవల తాను పలువురు పెద్ద రాజకీయ నాయకులను కలుస్తూ ఉండడంతో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదన్నారు. రాజకీయంగా తాను ఎలాంటి ముందడుగు వేయడం లేదని, చిత్ర పరిశ్రమలోనే ఉంటానని తెలిపారు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాంతలతో ఉంటారు. అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు మోదీ నివాళి అర్పించారు. మెజారిస్క్ మిలిటరీ శ్మశాన వాటిక వద్ద జరిగిన కార్యక్రమంలో మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ కూడా భారత జవాన్లకు నివాళి అర్పించారు. మోదీ తన పర్యటనలో భాగంగా మాసేలో భారత నూతన కాన్సులేట్ ను ప్రారంభించారు. దీని గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ, మాసేలో భారత కాన్సులేట్ ద్వారా ఇరు దేశాల బంధం మరింత బలోపేతమవుతుంది అని పేర్కొన్నారు. ఈ కాన్సులేట్ భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, పరస్పర ప్రజా సంబంధాల పటిష్టకు వారధిలా నిలుస్తుంది అని అభివర్ణించారు. ఈ కాన్సులేట్ ప్రారంభోత్సవంలో కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పాల్గొన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఉదయం కేరళలోని చొటానిక్కరిలో ఉన్న అగస్త్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని స్పష్టం చేశారు. తన తాజా పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదని, ఇది వ్యక్తిగత పర్యటన అని, 4.5 ఏళ్ల కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన ఆరోగ్యం సహకరించకుండా వచ్చానని, కాగా ఈ ఆధ్యాత్మిక పర్యటనలో పవన్ వెంట ఆయన తనయుడు అఖీరానందన్, సన్నిహితుడు టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. And for certain Ayurvedic treatments I used to I had a great passion for currently when I was sick, but I didn't have the money then to that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddharth system is there. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury. And it is causing a lot of numbness and some issues on that. So I extended as a kind of to seek a medical advisor. Okay. So this is predominantly I'm going for this is the last 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parshurama Ashram. To pay my respect and to seek blessing. Even though this is a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. విజయవాడలోని విద్యోధరాపురం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం ఎగ్జిబిషన్ లోని ఓ స్టాల్ లో వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో మంటలు వ్యాపించి పక్కనున్న స్టాళ్లకు అంటుకున్నాయి. భారీగా అగ్నికీలలు ఎగిసిపడడంతో 3 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాశ్మీర్ జలకన్య పేరుతో గత కొన్ని రోజులుగా విజయవాడలో ఎగ్జిబిషన్ లో కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో స్టాల్లో ఫర్నిచర్ దహనమయ్యాయి. అనకాపల్లి జిల్లాలో 515 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ
తుహేన్ సిన్హా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం మండలం పైడిపాల గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 515 కేజీల గంజాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు పట్టుకున్నారని, దీని విలువ 25,75,000 రూపాయలు ఉంటుంది అని అన్నారు. బొలెరో వాహనంతో పాటు ఎస్కార్ట్ గా వస్తున్న 3 ద్విచక్ర వాహనాలను, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మార్నింగ్ 10:30 కల్లా మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ఎస్బీ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. మనం వెంటనే ఎస్హెచ్ఓ మాకవరపాలెం, సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మాకవరపాలెం మండలం పైదపాల జంక్షన్ దగ్గర 10:30 నుంచి వెహికల్స్ చెకింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి ఒక బొలెరో వ్యాన్ ఏపీ రిజిస్ట్రేషన్, ఇంకా 3 బైక్స్ యాజ్ పైలట్ బైక్స్. ఫస్ట్ అడ్వాన్స్ పైలట్, సెకండ్ మెయిన్ పైలట్, ఇంకా థర్డ్ రియర్ పైలట్. వాళ్ళు అక్కడ జంక్షన్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు దొరికారు. పోలీస్ చూసుకుని వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. వాళ్ళు గుడ్ వర్క్ చేసేసి వాళ్ళు అందరిని పట్టుకున్నారు. ఇన్ టోటల్ ప్రెజెంట్లీ 4 మనం అరెస్ట్ చేసేసాము. ఇందులో మెయిన్ డ్రైవర్ అండ్ సోర్స్ ఫ్రమ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సోర్స్ వచ్చేసి మనకి గుర్రాల పనుకు విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది 515 కేజీస్ గాంజా సోర్స్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి ఈ షోల్డర్ మీద హెడ్ లోడ్స్ మీద మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసేసి ఒక ఆల్టర్నేటివ్ రూట్ నుంచి డంప్ చేసుకున్నారు. డంప్ చేసేసి వాళ్ళు నర్సీపట్నం టు మాకవరపాలెం రూట్ నుంచి టువర్డ్స్ ఢిల్లీ తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టుకున్నారు. ఈ అక్యూజ్ నెంబర్ 2తో పాటు మన అక్యూజ్ నెంబర్ 4 అతనే పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా అతనిని పట్టుకోవడం జరిగింది. ఈజ్ బేసికలీ ఫ్రమ్ ఒడిశా డిస్ట్రిక్ట్. అతన్ని కూడా హెల్ప్ చేశారు విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజాయి. ది హార్సెస్ మీద అండ్ షోల్డర్ మీద అండ్ హెడ్ లోడ్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకి ఇంకా ఒక మాకవరపాలెం నుంచి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతను పైలట్, అడ్వాన్స్ పైలట్గానే పని చేశారు. అండ్ ఈ సపోర్టెడ్ ద పైలట్ ఆల్సో టు అవాయిడ్ ఎనీ పోలీస్ చెక్ పోస్ట్. లాస్ట్లీ మన ఒక కృష్ణపురం నర్సీపట్నం నుంచి ఒకరిని పట్టుకోవడం జరిగింది. అతనే బేసికలీ మెయిన్ కింగ్ పిన్, ఎవరికి మనం ఐడెంటిఫై చేసాము ఇన్ కన్ఫెషన్ స్టేట్మెంట్. అతనికి హెల్ప్ చేసుకున్నాడు. బొలెరో వ్యాన్కి సోర్సింగ్ చేయడము, లోడింగ్ చేయడము, ట్రాన్స్పోర్టేషన్ చేయడము, రూట్ మ్యాప్ చెప్పడం, దాని గురించి అతన్ని హెల్ప్ చేసుకున్నారు. ఆల్ 4 అక్యూజ్డ్ ప్రెజెంట్లీ మన కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళు కన్ఫెషన్ మీద మనకి మొత్తం స్టోరీ కూడా బయటకి తెలియంది. ఇన్ టోటల్ 6 అదర్ అక్యూజ్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని కూడా మనం పట్టుకుంటాము. దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్, నర్సీపట్నం, కోరాపుట్, జీమాడుగుల నుంచి 2 ఉన్నారు, ఇంకా చింతపల్లి అండ్ ఫ్యూ పర్సన్స్ ఫ్రమ్ నర్సీపట్నం. వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. దే విల్ ఆల్సో బి అరెస్టెడ్ సూన్. ఇన్ టోటల్ 515 kgs ఆఫ్ గాంజాయి, ఈ టోటల్ వాల్యూ 5,000 rupees per kg వాళ్ళు పర్చేస్ చేశాడు. టోటల్ అమౌంట్ ఇస్ అరౌండ్ 25,75,000 అమౌంట్ ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ వుడ్ అప్రిషియేట్ ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాసరావు, ఎస్బిడిఎస్పి అప్పారావు, ఎస్బిసిఐ బాలసూర్య, సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ, అండ్ అవర్ మాకవరపాలెం ఎస్ఐ అండ్ ఎస్ఐ నాథవరం దామోదర్ నాయుడు అండ్ భీమరాజు, ఇంకా స్టాఫ్ అండ్ ఐటీ కోర్ టీమ్ బై నేమ్ రామకృష్ణ, సర్కిల్ ఆఫీస్ ఆఫ్ నర్సీపట్నం రూరల్ సర్కిల్, నర్సింగ్రావు, హెడ్ కానిస్టేబుల్ 580 మాకవరపాలెం పోలీస్ స్టేషన్, ఏ సంతోష్ PC 2763 మాకవరపాలెం పోలీస్ స్టేషన్, ఎల్ గంగరాజు HG హోంగార్డ్ 350 మాకవరపాలెం పోలీస్ స్టేషన్, and IT core team nunchi Murthy who provided technical support to the team. So I congratulate the team and thank you to all the media persons for joining in covering this. తూర్పుగోదావరి జిల్లా పెరవరి మండలం కానూరు అగ్రహారంలో పౌల్ట్రీ కోళ్లకు సంబంధించి భూపాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆఫ్ డిసీజ్ కన్ఫర్మేషన్ సెంటర్ ల్యాబ్ వారు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ గా నిర్ధారించడం జరిగింది అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు కానూరు అగ్రహారంలో ప్రభావిత ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కానూరు అగ్రహారంలో వైరస్ నిర్ధారణ అయిన వెంటనే
వెంటనే ప్రోటోకాల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కానూరు అగ్రహారంలో 3 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయని, ఇక్కడ చనిపోయిన కోళ్లు అన్నింటినీ నిర్ధారణ చేసి వాటిని పెస్టిసైడ్స్ తో క్రిమి సంహారం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 1 కిలోమీటర్ పరిధిలో పరిమితం చేయబడిన జోన్ గా ప్రకటించారని తెలిపారు. కరవల మండలం కానూరు అగ్రహారం గ్రామం అండి. ఇది అనంతలక్ష్మి పౌల్ట్రీ ఫామ్ పక్కన 1 కిలోమీటర్ పరిధిలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు చెప్పారండి. దానివల్ల ఇప్పుడు మా పౌల్ట్రీ కూడా డిస్మెటల్ చేయాలి, అదే క్లోజ్ చేయాలి, కప్పెట్టేసేయాలని అధికారులు వచ్చారండి. సరే మీ ఇష్టం, ఇంకా నాకైతే చాలా లాస్గా ఉందండి. ఇక్కడ కోడికొచ్చి 400 రూపాయలు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఖర్చు అవుతుంది. కాకపోతే ఇప్పుడు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయాలంటున్నారు. ఇక్కడ అయితే వ్యాధి ఏమీ లేదు, కాకపోతే 1 కిలోమీటర్ పరిధిలో ఉండడం వల్ల ఖచ్చితంగా తీసేయాలంటున్నారండి అధికారులు. తక్కువ రేటుకి కూడా మేము 10 డేస్ నుంచి ఇలాగ ఇబ్బంది పడతాం. 20 రూపాయలకి 10 రూపాయలకి కూడా అమ్మే పరిస్థితి వచ్చిందండి రైతులు. కోడి వల్ల కానీ గుడ్డు వల్ల కానీ ఏ విధమైన హాని జరగదు. అది త్వరలోనే అందరికీ తెలుస్తుందండి. కాకపోతే ఇప్పుడు ఉన్న పలంగా ఇలా చేయడం వల్ల మాకు చాలా లాస్ అవుతే జరుగుతుందండి, 60-70 లక్షలు. కాకపోతే గవర్నమెంట్ ఇది ఏదో కరవల మండలం కానూరు అగ్రహారం విలేజ్లో బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఇక్కడ ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రజలకు ఏ విధమైనటువంటి బర్డ్ ఫ్లూ కేసులు కూడా సోకకుండా ఉండేందుకు ఈ మెడికల్ క్యాంప్స్ మరియు ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. అదే కాకుండా ఈ పౌల్ట్రీస్లో కూడా రకరకాలైనటువంటి అదే చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఈ రెడ్ జోన్గా ప్రకటించి ఈ ప్రజలను కూడా అటు ఇటు రాకపోకలను నిలుపుదల చేశారు. అలాగే మెడికల్ క్యాంప్లో మరియు ఫీల్డ్లను సర్వే చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నా సరే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా మెడికల్ ఆఫీసర్ కోరుతున్నారు. అదే కాకుండా ఈ ఇంటింటికి సర్వే చేసి ఈ జ్వర పీడితులను, అలాగే గొప్ప దగ్గు ఉండే లక్షణాలు ఉండేటువంటి వారిని కూడా డిటెక్ట్ చేసి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా టాబ్లెట్స్ గట్టి ఇచ్చి ట్రీట్మెంట్. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడిపల్లి గ్రామంలో టేక్ తోట నుండి పక్కనే ఉన్న ఓ ఇంటి బాత్రూంలో 12 అడుగుల పొడవు ఉన్న గిరినాగు ప్రవేశించింది. దీంతో స్థానికులు పరుగులు తీశారు. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తూర్పు కనుమ వన్యప్రాణి సంరక్షణ సభ్యులకు తెలియజేయడంతో వన్యప్రాణి సంరక్షణ సభ్యులు రెస్క్యూ నిర్వహించి గిరినాగును చాకచక్యంగా పట్టుకుని ఫారెస్ట్ లో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి తాను నిరంతరం కృషి చేస్తానని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మిక సంఘం అధ్యక్షుడు వినకొండ రాము తెలిపారు. సుదీర్ఘ కాలంగా రాము కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను జాతీయ కాంగ్రెస్ పార్టీ గుర్తించి అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మిక సంఘం అధ్యక్షుడిగా నూతనంగా నియమించారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, పలువురు అభిమానులు రాముని చినముసివాడలో ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు ముక్కా రాము, ఆర్ఆర్ నాయుడు, బి భానుమూర్తి, కాళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని వాళ్ళ మనసులో ఉన్నట్టు కోరికలన్నీ మామూలు చెప్పారు. వారందరికీ కూడా నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా జ్ఞాపకించుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ అభిమానాన్ని తీసుకొని నేను ముందుకెళ్ళి కార్యక్రమం నా శక్తి వంచన లేకుండా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరి ఈరోజు నేను ఇక్కడ వరకు నేను వచ్చానంటే అసంఘటిత కార్మికుల అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా మరి వారు నాకు ఈ పదవిని ఇవ్వడం జరిగింది. నేను గతంలో అయితే ఐఎన్టీసీలోని షిప్ యార్డ్లో చేసిన అనుభవం ఉన్నది. ఆ అనుభవం మీద అయితే వారు ఇచ్చారని నేను భావిస్తున్నాను. మరి అనుభవంతో నేను ముందుకెళ్ళి అసంఘటిత కార్మికులు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నా శ్రేయోభిలాషులు తీసుకొని వెళ్ళి పోరాటం కంపల్సరీగా నా శక్తివంచన లేకుండా చేస్తాను. ఇది మరి ముఖ్యంగా ఏఐసిసి నుంచి మల్లికార్జున ఖార్గే గారు, అలాగే పిసిసి అధ్యక్షులు శర్మిలారెడ్డి గారు, అలాగే వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు తీసుకొని పార్టీ పరంగా అవనియండి, కార్మికుల తాలూకా సమస్యల మీద అవనియండి,
నేను తప్పకుండా పోరాటం చేస్తాను. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పాల్గొని 7 బాధితులకు దాదాపు 10 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. బాధితులతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేస్తామన్నారు. రాజంపేట నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సహాయ నిధి ద్వారా నేను మా బాలసుబ్రహ్మణ్యం సార్ గారికి రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల సార్ ద్వారా నాకు త్వరగా వచ్చింది. దీనికి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా లోకేష్ గారికి, అలాగే మా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి నా ధన్యవాదాలు. మా వైఫ్కు ఆరోగ్య ప్రాబ్లం ఉంటే చేయించుకున్నాము. సుభాష్ గారు సీఎం పన్ను రిలీఫ్ వల్ల మాకు అమౌంట్ ఇచ్చారు. 8 నెలల కాలం పాటు పరిపాలన సాగించిన కూటమి ప్రభుత్వంలో ఎన్నో వాగ్దానాలు ప్రజలకు ఇచ్చినవి అమలు చేయడంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ పోతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 7 మంది లబ్ధిదారులకు దాదాపుగా 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేయడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తుంది. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం చేసే వాళ్ళ తాట తీస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారని, లక్ష్మి అనే మహిళను వేధించిన జనసేన నేత కిరణ్ రాయల్ తాట ఎందుకు తీయడం లేదని వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి ప్రశ్నించారు. లక్ష్మికి అన్యాయం జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసింది అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిరోజు మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. నిందితులు ఉంటారు, నిందితుల మీద కేసులు పెడతారు, బాధితులకి రక్షణ కల్పిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం రివర్స్లో బాధితుల మీదే తిరిగి కేసులు పెడతారు. దానికి ఈ లక్ష్మి గారి ఉదంతమే నిదర్శనం. ఆవిడ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈ రోజు ఆమె మీద కుట్రపూరితంగా కేసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్య సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రిని ప్రారంభించిన చంద్రబాబు. గుంటూరు జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ. వైసీపీ పాలనలో లంచాలకు తావు లేకుండా అభివృద్ధి సంక్షేమాన్ని అందించామని వెల్లడి. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక తాను పూర్తిగా సినిమా రంగానికే అంకితమవుతానని వెల్లడి. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బిడ్డలో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.